గుంటూరుకి మిర్చి ఎంత ఫేమసో గోంగూర కూడా అంతే ఫేమస్ కదండి. అందులోనూ రోటి పచ్చడైతే లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరి నేను ఎలా చేస్తానో చూపించేస్తాను రండి. ముందుగా 2 కట్టల గోంగూరని బాగా శుభ్రం చేసుకొని ఒక బాండీలో వేసుకొని 2 టమాటాలు, కొత్తిమీర, చిటికెడు పసుపు వేసి లో ఫ్లేమ్లో గోంగూరని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తినే కారాన్ని బట్టి 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో వేయించండి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ ఎండుమిరపకాయల్ని వేసుకొని తగినంత ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూర కూడా వేసి ఒకసారి పల్స్ ఇస్తూ మరి మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేసి కలిపేసుకోండి. రోటి పచ్చళ్ళకి కొత్తిమీర వేస్తే ఎంత రుచో అందులో అక్కడక్కడ ఉల్లిపాయలు తగిలినా చాలా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.